నన్ను చూస్తున్నారేంటి అంకుల్? నువ్వు కూడా బార్ ఎగ్జామ్ రాస్తున్నావు కదమ్మా. నువ్వు బుక్స్ కొనే ఉంటావు కదా. కొన్నాను అంకుల్. ప్రాబ్లం సాల్వ్. ఏమంటున్నారు మావయ్య? నిషా చదివేదే కదమ్మా చామంతి చదువుతుంది. కాబట్టి నిషా చదివాక ఆ పుస్తకాలు చామంతికి ఇస్తుంది, తను చదువుకుంటుంది. నేనెందుకు ఇస్తాను అంకుల్? నాకలా ఇష్టం ఉండదు. అలా అంటే ఎలా అమ్మా? ఒకే ఇంట్లోనే కదా ఉన్నారు. షేర్ చేసుకుంటే షేమే ఉంటుంది. పుస్తకాలు దొరకే కదమ్మా చెప్తుంది. ఇప్పుడు బుక్ చేసిన స్టాక్ వచ్చి ఆ బుక్స్ రావడానికి టైం పడుతుంది కదా. అందుకే అంటున్నాను, నువ్వు ఒక పుస్తకం చదివాక చామంతికి ఇవ్వు, తను చదువుకుంటుంది. మీరు ఎన్నైనా చెప్పండి అంకుల్, నేనైతే ఇవ్వను. అరే కొంచెం అన్న మానవత్వం లేనట్టు మాట్లాడకమ్మా. మన దగ్గర ఉన్నది పక్క వాళ్ళకి ఇవ్వడం పుణ్యమే. నాకలాంటి పుణ్యమేమీ అక్కర్లేదు అంకుల్. నిషా 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 నాన్న. బాబుగారు, మీరు ఆవేశపడకండి. అమ్మగారు, ఆయనకి ఆవేశం తెప్పించకూడదని మీకు తెలుసు కదా. మీరు మీ కోడలి గారికి నచ్చజెప్పి ఒప్పిస్తే అయిపోతుంది కదమ్మా. ఆ పుస్తకాలేవో 100 కోట్ల ఆస్తి అన్నట్టు మౌనం వహిస్తారేంటి? అయ్యగారి ఆరోగ్యం పాడవడమే మీకిష్టమా? అలా అంటావేంటి చంద్రిక? అలా నేను అనుకుంటానా? మరి చెప్పండమ్మా. ఈ గొడవ పెద్దదయ్యి ఏవేవో అని నేనేదో చెప్పి అవసరమా అమ్మగారు? దీని పేషెన్సీ పోయింది, ఇంక పెంచకూడదు. ఓరు నాయనో. అమ్మగారు, నాకు నా భర్త హెల్తే ముఖ్యం. ఆయన ముందు గొడవ పడేలా చేస్తే నేను ఊరుకోను నిషా. ఆయన చెప్తుంది చెయ్యలేనిది, చెయ్యకూడంది కాదు కదా. దీనికెందుకు అంత మొండితనం? ఆంటీ, ఇంక డిస్కషన్ వద్దు, ఆర్గ్యూ వద్దు. మీ అంకుల్ చెప్పినట్టు చెయ్యి. విద్యని పంచుకోవాలే గాని తుంచుకోకూడదు నిషా. నువ్వు చదివాక చామంతికివ్వు, తను చదువుకుంటుంది. నా మాట మీద గౌరవం ఉంటే నువ్వు సరే అని చెప్పు. సరే. అమ్మయ్యా. హర్ష ఒప్పుకుంది, హ్యాపీయే కదా. ఇక ప్రాబ్లం ఏం లేదు, వెళ్ళండి. ఒసే చంద్రిక, నా ప్రాణానికి ఎక్కడ దాపరించావే? నాకిష్టం లేనిది నాతోనే చేయిస్తున్నావు. అది మాత్రం నల్ల కోటు వేసుకుని లాయర్గా కోర్టుకి వెళ్ళకూడదు, అంతే. చామ్, హ్యాపీయా? నువ్వెప్పుడు నవ్వుతూ ఉండాలి, బాగుంటావు. నవ్వకపోతే బాగోనా బాబు? నవ్వితే ఇంకా బాగుంటావు అంటున్నాను. మీరు నవ్వుతూనే ఉండాలి బాబు. బాగుంటానా? అదే కదా చెప్పేది. నవ్వితే నీకు నచ్చుతానా? దగ్గరికి ఎందుకు వచ్చారు బాబు? దగ్గరగా వచ్చి నవ్వితే ఇవ్వడానికి సులువుగా ఉంటుందని. ఏమివ్వాలి? ఎన్నివ్వాలనే కదా అన్నా. నీ ఇష్టం చా. బాబుగారు, నేనేమనలేదే. టైం వేస్ట్ చేయకు చా. మీరే చేస్తున్నారు. నా వెంట పడకండి బాబుగారు, వెళ్ళండి. నీకు టీచ్ చేయమని మా నాన్న చెప్పారు, సో వెంట పడచ్చు. అయ్యగారు చెప్పింది చదువు గురించి. ఏదోలే. ఏదో కాదు బాబు, అదే. నా చేతికి ఏదైనా పుస్తకం వచ్చినప్పుడు, నాకేదైనా డౌట్ వచ్చినప్పుడు మిమ్మల్ని అడుగుతాను. అప్పుడు టీచ్ చెయ్యండి.
ఆ లోపు ఇలా రాకండి. సరే, నాకంతా కంఠస్థమే. ఏం కావాలన్నా క్లారిటీ ఇస్తా. థ్యాంక్స్ బాబు. హ, ఇవ్వవా? పొండి బాబు. నీకిచ్చిన 5 ఛాన్సెస్ ఇక స్టార్ట్ చేసే సందర్భం వస్తున్నట్టే ఉంది. చేస్తా. ఏంటక్కా బుక్స్ కాల్ చేసినా యూస్ లేకుండా పోయింది. ఆంటీయే ఒప్పుకునేలా చేశారు. ఛ! నిషా, అత్తయ్య చెప్పిందని మావయ్య అన్నారని వింటామా ఏంటి? మనకు అవసరం ఉన్నది వినాలి, లేనివి ఇటు విని అటు వదిలేయాలి. ఏమంటున్నావక్క? ఆ మాటలు నువ్వు పట్టించుకోవాల్సిన అవసరమే లేదు అంటున్నాను. దానికి పుస్తకాలు ఇవ్వనని చెప్పకుండానే ఇవ్వకుండా ఉండు. నువ్వు ఎగ్జామ్ రాసి పాస్ అవ్వడం గొప్ప కాదు. చామంతిని ఎగ్జామ్ రానియకుండా ఫెయిల్ చేస్తేనే నువ్వు పాస్ అయినట్టు. అది గుర్తుపెట్టుకో. అర్థమైందిగా? దాంతో ఒక ఆట ఆడుకో. నా పనంతా అయిపోయింది. టైం కూడా 10 అయింది. నిజమ్మ చదువుకుని పడుకొని ఉంటుంది. ఆ పుస్తకాలు తీసుకొచ్చుకుని నేను చదువుకుంటాను. ఏంటి ఇంకా చదువుకుంటున్నారా? కనపడటం లేదా? ఆ, వేరే పుస్తకాలు ఉన్నాయి కదా, అవి ఇస్తే చదువుకుంటాను నిషమ్మ. నేను ఎప్పుడు ఏ పుస్తకం చదువుతానో నాకే తెలీదు. సో నీకిప్పుడు ఏ పుస్తకం ఇవ్వడం కుదరదు. ఇస్తానని ఒప్పుకున్నారు కదా. నేను ఇవ్వనని చెప్పడం లేదు కదా. సరే, ఎంతసేపట్లో రమ్మంటారు? ఒక గంట అయ్యాకరా. సరే. పుస్తకాలు కావాలంట, పుస్తకాలు. ఎలా చదువుకుంటుందో నేను చూస్తాను.